హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అవుతుంది కదా లాంగ్ వీడియో షూట్ చేయక. సో ఇవాళ వీడియో అయితే కంప్లీట్గా షూట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యా. సో ఇలా నేనైతే దోశలు అయితే వేసుకుంటున్నాను. ఓకే గాయస్, నేనైతే రెడీ అయిపోయాను. సో ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. నేనైతే తనకి చెప్పకుండా అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాము. సో లెట్స్ గో అండ్ సర్ప్రైజ్. సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసా. సో చూద్దాం పైకి వెళ్ళి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. ఎండల చెమటలు అయితే వచ్చేస్తున్నాయి ముందుగా. తను బయట ఉంది. చోటు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అనుకున్నా వస్తా అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏం కాదులే అనుకున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దొంగ పిల్లను చెప్పాను కూడా చెప్పలే. కాల్ చేసిన అదే బయటికి వెళ్ళి ఉంటావా అని చెప్పేసి, సరే ఎటైనా వెళ్ళిందా అని చెప్పి కాల్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి అనుకున్నా. లేదు ఇంట్లోనే ఉంటున్నా అంటే ఇంకా సరే అని చెప్పేసి శిల్పక్క కాల్ చేసి ప్లాన్ చేసిన. శిల్పక్కకి కాల్ చేసి చెప్పిండే అక్క ఎటైనా వెళ్తురా అని చెప్పేసి అంటే లేదు అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను అనుకున్నా ఏం లేదు, ఎవరు లేరు కదా అమ్మన ఇంట్లో తిని అనుకుందాం. ఇక నైట్ షిఫ్ట్ చేసిన అసలు ఇంట్రెస్టే లేదు నాకైతే. ఇక అట్లా నువ్వు వచ్చేసారు కదా నేను మొత్తం ఇట్లా ఇంత క్యూట్గా చూస్తుంది. అమ్ములు హాయ్ హాయ్ చెప్పు. ఈమె అలిగింది, నేను ఇందాక వీడియో తీయలేనని అలిగింది. హాయ్ చెప్పు. తీసా ఇప్పుడు నీకే. హాయ్ హాయ్ చెప్పు. అందరికీ చెప్పు. నువ్వు నార్మల్గా చెప్పు మాట్లాడు. ఫుల్ మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడట్లే. అలిగింది నేను వీడియో తీయలే అని. హాయ్ బాయ్ ఒక్కటే గాయస్. ఇగో హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. లక్కి చెప్పు హాయ్ చెప్పు. చెప్పు బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇద్దరు ట్విన్స్, చిన్నపిల్లలు, గర్ల్ ఇంకా బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. పోతాం అంకి భయం అయ్యేవాడు లోపలికి వెళ్ళిపోతుండే గైస్. చోటు తీసేది వస్తుంది. తీసేది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Chotu with lots of love. Thank you so much. నువ్వు పుట్టింది ఈరోజా నిన్న? ఏమో నీకు తెలియాలి. నాకు తెలియాలంటే నువ్వు పుట్టింది 1 గంటకు. అంటే నిన్న 1 గంటకు అయితే ఇవ్వాల. నిన్న 1 గంటకు 12:30. 1 గంట కుట్టినా 1 o'clockకి. రాత్రి 1 గంట. ఎవరు గంట ఏంది ప్రణీత ఇది?
మళ్ళీ ఏడుకెళ్ళియో నన్ను తీయ అమ్ములు తిందని నన్ను తినదంటే క్యూట్ ఉంది. బాకి చిన్నదాని పెళ్లి ఎదురా చిన్నదాని పెళ్లి ఎదురా నన్ను అంటుంది బాగుంది. ఇట్లా ఉప్పు లైట్ వస్తుంది. అవునా? ఇది ఓపెన్ చేయొచ్చా? ఇట్లా తన్నొద్దు అట్లా కళ్ళు పోతాయి తన్నొద్దు నీకు అసలు చదువుతున్నావా ఇప్పుడు సూపర్, థ్యాంక్ యూ. డ్యాన్స్ చేయండి అక్కలు డ్యాన్స్ వచ్చింది. సామి బంగారు సామి ఆ డ్యాన్స్ పాట పెట్టు నైస్. పాట పెట్టా Thank you, డ్యాన్స్ thank you. చేస్తా ఈమె డ్యాన్స్ చేస్తా నీకు చూస్తా మేమైతే బయటకు వెళ్తున్నాం. యాక్చువల్లీ కేక్ తీసుకొద్దాం అని అనుకున్నాం కానీ తిను కేక్ ప్రిపేర్ చేస్తుంది, అంటే నేర్చుకుంది క్లాసెస్కి వెళ్ళి. సో వాటికి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్ని తీసుకొద్దామని అయితే వెళ్తున్నాం. బయట చాలా ఎండ ఉంది. ఇందాక స్పెట్స్ స్పెట్స్ పెట్టుకున్నాం. ఓకే, మేము కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత కేక్ ఎట్లా వచ్చింది, ఇంకా టేస్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో మేమైతే బయటకు వెళ్తున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు, అసలు ఎండ అయితే చాలా ఎండ ఉంది. సో చూద్దాం ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో లేదో అన్నీ. ఫస్ట్ అన్ని ఐటమ్స్ తీసుకున్నాక వచ్చి మళ్ళీ కేక్ ప్రిపరేషన్ అయితే పెడతాను. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎండ అంబ్రెల్లాని వానకే కాదు, లైక్ ఎండ వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోవాలి. ఇట్లా గర్ల్ థింగ్స్ అంట, పింక్ కలర్ అంబ్రెల్లా కదా. సో బయట ఉన్న వెహికల్ సౌండ్స్ అన్నీ వినిపిస్తుండొచ్చు. మేబీ నా వాయిస్ రాకపోతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ప్లాన్ చేస్తా. సో చూద్దాం. ఇప్పుడైతే బేకరీకి అయితే వెళ్తున్నాం. బేకరీ కాదు, షాప్కా. నార్మల్ ఇవన్నీ దొరికేది. ఓకే, బేకరీ ఐటమ్స్ అన్నీ దొరికే ఒక షాప్ కేక్ బేక్ చేయడానికి. లైక్ మేము కేక్ బేక్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు, అంటే అంత టైం లేదు. టైం ఉంటే షీ కెన్ డూ ఇట్. బట్ ఇప్పుడు డైరెక్ట్ కేక్ బేస్ తీసుకొని అయితే ప్లాన్ చేస్తున్నాం. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫైనల్లీ వచ్చేసి ఆఫ్టర్ వాకింగ్ స్ట్రెట్. ఫైనల్లీ అసలు ఎన్ని షాప్స్ తిరిగాము. మా ఫేసెస్ చూస్తే ఆటోమేటిక్గా చెమటలు. అర్థమైపోతుంది. చూపి ఏమేమి తీసుకున్నావు. షర్ట్ ఏంటో గుర్తులేదా. ఓకే ఓకే, ఫైనల్లీ అన్ని షాప్స్ తిరిగాక ఇంకా మాకైతే కావాల్సిన అన్నీ దొరికేసినాయి. సో మేమైతే కేక్ బేక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. ఎక్సైటెడ్? యా కేక్ చేసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారా? ఈ అవుట్కమ్ ఎట్లా వస్తుందో ఏమో కానీ లైక్ వీఆర్ టూ ఎక్సైటెడ్. ఓకే, మేమైతే షాపింగ్కి వెళ్ళాం కదా ఇందాక తీసుకురావడానికి. సో మేము తీసుకొచ్చామో చూపిస్తాం. యా డార్క్ కాంపౌండ్, ఇది ఒకటి నాజల్ క్రీమ్కి, అండ్ ఇది ఇంకొకటి ట్రోపోలైట్ విత్ క్రీమ్ అనేసి, ఇది పైపింగ్ బ్యాగ్, అండ్ ఫైనల్గా మొత్తం మన కేక్కి ఫ్లేవర్ ఇచ్చే క్రష్, Flavor. పైనాపిల్ క్రష్. ఇంకా మాకు బ్లెండర్ అయితే దొరకలేదు. సో మేమైతే నార్మల్ హ్యాండ్ బ్లెండర్ సింపుల్దే తీసుకున్నాము. సో దీంతో అయితే ట్రై చేయాలి ఇప్పుడు. ఎట్లయితుందో చూడాలి. అండ్ కేక్ కూడా చెప్పాం కదా, మేము కేక్ ఏం బేక్ చేయట్లేదు, ప్రిపేర్ చేయట్లేదు, లైక్ డైరెక్ట్ కేక్ బేస్ తీసుకున్నామని చెప్పేసి. సో ఇలా 2 బేసెస్ అయితే తీసుకున్నాము, కంప్లీట్ బేస్. వెనిలా ఫ్లేవర్ బేస్ తీసుకున్నాము. లైక్ మేమైతే ఇప్పుడు కింద పెట్టు. పైనాపిల్ ఫ్లేవర్ కేక్ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాం. ఓకే ఓకే, మేమైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. వీళ్ళైతే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పిల్లలు. సో ఫుల్ ఎగ్జైటెడ్ ఉర్రు చాక్లెట్ని ఇంకా కేక్ అన్నీ చూసి. సో వీళ్ళైతే ఎట్లా ఎగ్జైటెడ్ ఉర్రా? కేక్ తింటారా చేసిన తర్వాత? బాగాలేదంటారా బాగుందంటారా?
ఎట్లొచ్చినా బాగుందని చెప్పాలి. ఓకే కదా? ఓకే టేస్ట్ ఎట్లున్నా సరే బాగుందని చెప్పాలి. ఓకే ఓకే ఎట్లున్నా సరే బాగుందని చెప్తారంట. లెట్స్ స్టార్ట్ కేక్. ఓకే లెట్స్ స్టార్ట్ ద కేక్ ప్రిపరేషన్. ఓకే ఫస్ట్ అయితే విప్పింగ్ క్రీమ్ని మేము విప్ చేయడానికి లైక్ బీట్ చేయడానికి పెద్ద బౌల్లో అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఈమె మన షెఫ్, తన బర్త్డే కోసం తనే కేక్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఆర్ యూ ఎక్సైటెడ్? ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఇది ఫస్ట్ టైం మెమొరబుల్ కేక్ కాబోతుంది. ఓకే ఫస్ట్ అయితే కేక్ బీట్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేది అరే బా ఎంత టాలెంట్ రా బాబాయ్. ఏంటి మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మళ్ళీ మర్చిపోయా. ఒక్కసారి అనొచ్చు నాకు ఒక్కసారి అనొచ్చు. అబ్బా బాబా ఏ టాలెంట్ రా బాబాయ్. హాయ్ హలో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఇడ్జుడు ఇడ్జుడు ఇడ్జుడు. లక్కీ లక్కీ బాయ్ లక్కీ బాయ్. ఓకే మేము అన్నీ తెచ్చుకున్నాం, అన్నీ ప్లాన్ చేసుకున్నాం, బట్ కేక్ బేస్ తేయడం మర్చిపోయినాం, అంటే కేక్ పెట్టడానికి. సో మేమైతే ఇప్పుడు ఇంకా ఇలా ఒక మూత పెట్టేసి అయితే చేసేస్తున్నాం. అన్నీ కరెక్ట్గా తెచ్చుకున్నాం కానీ దానిపైన గుర్తు లేకుండే. సో ఏమైతే ఇంకా దీన్ని ఏమంటారు, ఐసింగ్ అంటారా? ఇది ఐసింగ్ కాదు, షుగర్ సిరప్. షుగర్ సిరప్తో అయితే కేక్ని సెట్ చేస్తుంది, లైక్ లేయర్స్ అన్నీ కట్ చేసేసి ఫస్టే. సో ఇలా ఇప్పుడైతే దానిపైన అన్ని షుగర్ సిరప్ తోటి సెట్ చేస్తుంది. ఈ వీళ్ళు కేక్ కోసమని చాక్లెట్ తీసుకొని వచ్చినాం. సగం ఆ బ్రెడ్ చాక్లెట్ మొత్తం తినేసిర్రు. ఈమె డ్రెస్ చూడండి ఒకసారి. నీ డ్రెస్ ఏది, నీ డ్రెస్ ఏది? చాక్లెట్ తిని డ్రెస్ మొత్తం ఖరాబ్ చేసుకుర్రు. పాత డ్రెస్ కదా అందుకే. పాత డ్రెస్ కదా అందుకే అంటే. ఇంకా కేక్ తింటావా? చాక్లెట్ తిన్న వాళ్ళకి కేక్ లేదు మళ్ళీ. ఫస్టే చెప్పినా కదా. అవును నువ్వు చెప్పలే ఫస్ట్. చెప్పినా నువ్వు వినలేదు. 1997 చాక్లెట్ తింటే కేక్ ఎట్లా ఇస్తారు? పర్లేదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒక్క నిమిషం, ఇది లైట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇదైతే పైనాపిల్ క్రష్, లైక్ ఫ్లేవర్ కోసం. ఆ ఫ్రేగ్రెన్స్ ఇట్లా వస్తుంది బయటకి నాకు. ఫ్లేవర్ అయితే బాగుంది. సో ఇంకెట్లనే అన్ని ఫాస్ట్గా చేసేసుకోవాలి. 600లో 2 kgs కేక్. 2 kgs లెక్క పెట్టుకోవాలి. 2 kgs
తెచ్చిన 2 kgsకి ఎక్కువ. ఎక్కువనే ఉంటుంది ఇంకా 2 kgs. బర్త్డే గర్ల్ రెడీ అయిపోతుంది. ఓకే, మేమైతే ఇప్పుడు బిర్యానీ తింటున్నాం. సో ఇవాళ నాకు సాటర్డే కాబట్టి కాజు పన్నీర్ బిర్యానీ. సో తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. స్టెప్ కటింగ్ జ్యోతి చేయించుకోమన్నదంట చేస్తాం. అన్నీ ఇష్టం. ఏదన్నా మేకప్ ప్రోడక్ట్ లైక్ మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మీ శ్రీవన గాజులా బ్రాస్లెట్ గాజులు ఎవరు నాకే పెద్దయినాక నాకే అంటుంది. ఆల్ సెట్. నాకు బ్రాస్లెట్ కావాలి. గోకిపోయో క్రంచ్. నాకు బ్రాస్లెట్ అంటే చాలా చాలా నా బ్రాస్లెట్ దొరికిన నాకు కావాలి. ఇయర్ రింగ్స్ ఆడ మంచి నేను ఎక్కువ తీసుకుంటాను. ఏమంట చట్టు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇజ్జుడు నిద్రలేని కళ్ళలాగా. ఇది ఎక్కడరా అల్వా ఫోన్ చూడు. ఓకే, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. బర్త్డే గర్ల్ ఫుల్ హ్యాపీయా ఫుల్. ఓకే, బర్త్డే గర్ల్ అయితే హ్యాపీగా ఉంది. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ like